హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ టమాటో రైస్ రెసిపీని చూద్దాము. అసలు ఈ టమాటో రైస్ టేస్ట్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇన్స్టా రీల్స్ చూసి ఈ టమాటో రైస్ చేశాను. అక్షితాస్ డైరీస్ అని ఆ పేజ్లో చూసి చేశాను, వాళ్ళ మదర్తో చేయించారు. చాలా డిఫరెంట్గా ఉందండి రెసిపీ అయితే. రెగ్యులర్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవి వేస్ట్ చేస్తాం కదా, అలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత 4 లవంగాలు, 1 లేదా 2 యాలకులు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 1 లేదా 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎర్రగా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి వచ్చేసి 1/2 కిలో ఉంటాయండి వెయిట్లో. 1/2 కిలో బియ్యంతో మనం టమాటో రైస్ చేస్తున్నాము. 1/2 కిలో టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఈ టమాటోలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాము. ఇక్కడ చూడండి, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ సోంపు వేసుకుని వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడితోనే టమాటో రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. రెగ్యులర్గా ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేస్ట్ చేస్తాం కదా, ఒక్కసారి ఈ పొడి వేస్ట్ చేయండి, అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా పొడి చేసేసుకుని ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోట్లో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు టమాటో కూడా కొంచెం మెత్తబడి ఉంటుంది. ఒకసారి కలిపేసుకుని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద, అలాగే దంచి పెట్టుకున్న సోంపు, ఇంకా దాల్చిన చెక్క పొడి ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా నేను ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నానండి. తనైతే జీడిపప్పు ఇంకా కారం 2 వేయలేదు, కారానికి సరిపడా పచ్చిమిర్చే వేశారు. నేను కారము ఇంకా జీడిపప్పు ఎక్స్ట్రాగా వేశాను. బాగా కలిపేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. బాగా కలిపేసుకుని ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 1/2 కిలో బియ్యం, 250 గ్రామ్స్ బియ్యం. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ బియ్యాన్ని ముందే కడిగి నానబెట్టేసుకుని నీళ్ళని వంపేసి వేసుకోవాలి. బియ్యాన్ని 1 గంట పాటు లేదా కనీసం 1 అరగంట పాటైనా నానబెట్టుకోండి. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ ఏం తగ్గినా ఇప్పుడు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి రైస్ని బాగా కలుపుకోవాలి. ఆ టమాటో గ్రేవీ అంతా కూడా అడుగు నుండిపోతుంది. అదంతా మళ్ళీ రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోండి, అన్నం విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. లంచ్లోకి సింపుల్గా ఏదైనా చేసుకోవాలనుకున్నా, లేదంటే లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఈ టమాటో రైస్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఎగ్ తినే వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ వేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా చేసుకునే టేస్టీ టమాటో రైస్ రెసిపీని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.